నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ప్రజలకు మంచి చేయాలని వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలనే తపనతో చివరిసారిగా ఎన్నికల బరిలో నిలిచానని ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో బాలినేని నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. 32వ డివిజన్ గద్దలగుంట పార్కు, గద్దలగుంట ఆరమక్షేత్రం, కరవదివారి వీధి, వీఐపీ రోడ్, రాజీవ్ నగర్లోని పలు వీధులు, 34వ డివిజన్ మంగమూరు డొంక, ఉమామహేశ్వర కాలేజీ రోడ్డు మీదుగా లాయర్పేట రైతు బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు సమ్మర్ స్టోరేజీ ట్యాంకు వద్ద ఏర్పాటు చేసిన జిమ్ము, చక్కని పార్కు, వాకింగ్ ట్రాకు అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలు అవసరాలను దృష్టిలో ఉంచుకొని బాలినేని ఏర్పాటు చేసినవేనన్నారు. నేడు వాకింగ్కు వెళ్ళిన ప్రతి ఒక్కరూ బాలినేని వాసు మంచి చేశాడని అనుకుంటుంటే తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. గద్దలగుంటలో కూడా గతంలో కంటే భారీగా అభివృద్ధి చేశామని, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ రోడ్లో కూడా డివైడర్ ఏర్పాటు చేసి మంచి వాతావరణం కల్పించే దిశగా పనులు జరుగుతున్నాయని అన్నారు. 34వ డివిజన్లో దాదాపు 4 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేశామని అన్నారు. క్రమంలో డిప్యూటీ మేయర్ వెల్నాటి మాధవరావు, కార్పొరేటర్లు తాడి కృష్ణలత, ఆదిపూడి గిరిజాశంకర శాండిలియా, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, డివిజన్ అధ్యక్షుడు తోటపల్లి రాజశేఖర్, డివిజన్ అధ్యక్షుడు తోటపల్లి సోమశేఖర్, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్ మాదాసు వెంకయ్య, ఆగ్రోస్ కార్పొరేషన్ డైరెక్టర్ పురిని ప్రభావతి, పోకల అనురాధ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గద్దలగుంట 32వ డివిజన్కి విచ్చేసినటువంటి మన అన్న మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు మన వాసన్న వచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా జననీ రాజనాలు పలుకుతూ కథం తొక్కుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సోమవారం మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నెంబర్ బ్యాలెట్ నెంబర్ 4వ నెంబర్ మీద, అలాగే ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి బ్యాలెట్ నెంబర్ 2 ఈ 2 ఓటు ముద్రలు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని ఓటు ఆడడానికి పిచ్చేస్తున్నారమ్మా. జలాశయం నిర్మించింది బాలినేని. ఇలాగా శాశ్వతమైనటువంటి నగరం కానివ్వండి అభివృద్ధి చెందాలంటే మీ అమూల్యమైన ఓటు ముద్రను బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క మరి గుర్తు మన అభ్యర్థి మరి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారమ్మా. మన గుర్తు ఫ్యాన్ గుర్తమ్మా, మర్చిపోకండి. మీ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మనకి అభివృద్ధి అంటే అత్యధిక మెజార్టీతో మరి గెలిపించి అభివృద్ధికి మళ్ళీ నాంది పలుకు వాసనను ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మీ కొనసాగాలన్నా మరి జగనన్నను గెలిపించాలన్నా ఇక్కడ వాసన గెలవలసిన బాధ్యత ఎంతైనా ఉందమ్మా. అమ్మలారా, అక్కలారా, మర్చిపోకండి. శ్రీనివాసరెడ్డి గారు మీ వీధికి మీ వారికి వచ్చినారు. మీరందరూ యథావిధిగా ఫ్యాన్ గుర్తున్నా గుర్తుపెట్టుకుని వేస్తా. మన ఇంటికి రావాలన్నా మీరందరూ యథావిధిగా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా అభ్యర్థించి వేడుకుంటున్నామమ్మా. మన గుర్తు ఫ్యాన్ గుర్తు, బ్యాలెట్ నెంబర్ 4 మన గుర్తు ఫ్యాన్ గుర్తు.
మీరందరూ యథావిధిగా ఫ్యాన్ గుర్తు ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాటుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన అంశాలపై వివరించారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన సాంకేతిక వ్యవస్థ ప్రణాళికలో భాగంగా నెట్వర్క్ లేని చోట రిపీటర్ విధానంపై శనివారం డ్రై రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ మాట్లాడుతూ స్థానికేతరులు జిల్లాలోకి ప్రవేశించకుండా వసతి గృహాలు, లాడ్జీలను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో సహాయ కలెక్టర్ సౌరిమన్ పటేల్, డిఆర్ఓ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. Only so the number of police personnel. Right. Chittoor. The police taking up especially and we have made let us put you in a short time. Yes. టంగుటూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పోతుల చెంచయ్య, ఎన్టీ రామారావు అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. కొండపి నియోజకవర్గంలో బలమైన కుటుంబాలైన పోతుల చెంచయ్య, దామచర్ల ఆంజనేయులు, బెల్లం కోటయ్య కుటుంబాలు ప్రజలకు ఎంతో కాలం నుంచి సేవలు అందిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేకంగా కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు. ఎన్నికలలో ఎమ్మెల్యేగా డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పోతుల రామారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పార్టీ కడువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ శాసన ఇప్పుడు యజమాన పోతు రామారావు గారికి మామూలు శ్రీనివాసరెడ్డి గారికి సార్ తర్వాత మాగుంట సుబ్బరామరెడ్డి గారికి ఎంత ఆప్యాయత ఉన్నదనేది మీకు తెలుసున్నప్పుడు పెద్ద ఆయన చెంచయ్య గారు ఎప్పుడు కూడా సుబ్బరామరెడ్డి గారి దగ్గరికి వచ్చి కూర్చొని సలహాలు ఇచ్చి, సూచనలు ఇచ్చి వారిని ఉత్తమ ఎంపీగా కూడా తీర్చిదిద్దిన మహానుభావుడు. ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైనా రామారావు గారు ఉన్నారు, కృష్ణారావు గారు ఉన్నారు, నరసింహరావు గారు ఉన్నారు, ప్రసాద్ ఉన్నారు. అందరూ ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతుండే వాతావరణం ఇప్పుడు కూడా బాగుంటే కుటుంబానికి ఉన్న సత్సంబంధం అది. ఈ ఎన్నికల సమయంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పరుస్తాము. మీరు రాండని రామారావు గారు చెప్పడం కూడా జరిగింది. అందుకు మన ఎమ్మెల్యే గారు, బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఇద్దరు కలిసి ఇక్కడికి రావటం, మీ ఆశీస్సుల కొరకు ఇవాళ వచ్చున్నాము. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పరిచి ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒక ఉత్సాహంతో ముందుకు రావటం, అందుకు ముఖ్యంగా కూడా జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలు కూడా పూర్తిగా వారందరూ కూడా దాదాపుగా 30 సంవత్సరాలు వెనకపోయిన పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం అందరూ ఇప్పుడు అచ్యుత్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం అనేది ఉంది. తర్వాత పోయినసారి రామారావు గారి పార్టీలోకి వచ్చిన తర్వాత రామారావు గారి ఫాలోవర్స్తో
చాలా వరకు మనం చేసిన పనులు కొంతవరకు మనం చేయగలిగాం. ఆ రోజుల్లో కొత్త పాత కలయికల్లో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు వెనక వచ్చిన వాటిలో కొన్ని విషయాల్లో ప్రాధాన్యత తగ్గినప్పటికీ కూడా ఎక్కువ బాగా మనం రామారావు దృష్టిలో చేసిన విషయాలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో ఏంటంటే మనం పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా చాలా 7-8 సంవత్సరాలు దాటిపోయింది. అంటే ఇక్కడ కొత్త పాత అనేది కూడా చాలా వరకు కలిసిపోయింది. అందులో కూడా ఏంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో అదేవిధంగా ఎంపీ గారిని ఇద్దరిని గెలిపించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని. ఒంగోలు నగరంలో అభివృద్ధి పనులను నడిపిస్తున్న శాసనసభ్యులు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ అన్నారు. నగరంలోని 25వ డివిజన్ త్యాగరాజ మందిరం వీధి, గంటాపాలెం ప్రాంతాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రజల మనిషి అని, పేదల కోసం 2003 కోట్లు కేటాయించి ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత వాసన్నకు దక్కిందని అన్నారు. 13వ తేదీన జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, దాస నారాయణరావు, పట్నం మధు, తుళ్ళి అయ్యప్ప, త్రిపురం మల్లి, శివ, పిన్నింటి సుజాత, వెన్నెల శ్రీలక్ష్మి, ఆకుల చలమయ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పాం అపార్ట్మెంట్ కంటే ఎమ్మెల్యేకి మీరు ఎమ్మెల్యేకి ఎంపీది ఆ 2 ఓట్లు ఉంటాయి. 2 ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు. ఈరోజు వాసనని అఖండ విజయంలో గెలిపించే మార్గంగా 25వ డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంటింటికి ఇక్కడ తిరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వాసన మీద తనకున్న ప్రేమని, వాసనకి వాడి పట్ల ఉన్న నమ్మకాన్ని నిజం చేస్తూ ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మద్దతు తెలుపుతూ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా, యువత దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి అఖండమైన మెజారిటీ ఇస్తామని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ కార్పొరేటర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి వేమూరి బుజ్జి గారి ఆధ్వర్యంలో, మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి దాస నారాయణరావు గారి ఆధ్వర్యంలో, మరియు ఇక్కడ ఉన్నటువంటి కన్వీనర్లు, గృహసారథులు అందరూ కూడా ఈ రోజున ఉత్సాహంతో, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంతో వాసన కోసం శ్రమించడం జరుగుతుంది. ఈ ఉత్సాహమైన వాతావరణం మళ్ళీ వాసన అఖండ విజయం తర్వాత మళ్ళీ జరుపుకోవాలని వార్డులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రేపు 13వ తారీఖున సోమవారం జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మా 25వ డివిజన్లో మేము, మా కార్యకర్తలు, మా నాయకులు నారాయణ గారు, మధు గారు, తుల్లి గారు, శివ గారు అందరూ కూడా, అయ్యప్ప గారు అందరూ కూడా తిరగడం జరుగుతుంది. సుజాత గారు అందరూ కూడా అంతా రెస్పాన్స్ బాగుంది. వాసన అందరికీ పథకాలు కానీ పట్టాలు ఇవ్వడం కూడా ప్లస్ పాయింట్ అయింది. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేదల దేవుడిలాగా ఉన్నాడని సంగతి అందరూ తెలిసిందే. ఆయన ఒక్కడిని ఎదుర్కోవడానికి ఇన్ని శక్తులు ఏకమయ్యాయి అనేది అందరూ పేదలు కూడా బాగా బాధగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు తప్పకుండా ఓటేయాలని దృక్పథం ఉన్నారు. మంచి మెజార్టీతో వాసన కూడా సుమారు 15,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పి అందరం కూడా గట్టిగా కృషి చేస్తున్నాము. తప్పకుండా అందరం కూడా సోమవారం ఓటేసి మమ్మల్ని వాసుగారిని గెలిపించాల్సిన కోరుతున్నాం. వాసన నాయకత్వం. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో వచ్చే 3 రోజులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ దిశగా ఎన్నికల కమిషన్ నిర్దేశం మేరకు తీసుకోవాల్సిన చర్యలను వివరించడంతో పాటు స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై సమీక్షించడానికి అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, పోలీసు అధికారులతో ప్రకాశం భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో కీలక దశకు చేరుకున్నాయని, వచ్చే 3 రోజులు విధి నిర్వహణలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, పోలింగ్ సామాగ్రి, సిబ్బందిని తరలించడానికి రవాణా సౌకర్యం, కమ్యూనికేషన్ ప్రణాళిక, భద్రత, వెబ్కాస్టింగ్ తదితర ఏర్పాట్లపై నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించి ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని అన్నారు. పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగుస్తుంది కాబట్టి 30 నిమిషాల ముందు నుంచే మైకుల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించి 6 గంటలకు ఖచ్చితంగా మూసివేయాలని స్పష్టం చేశారు. భద్రతా పరంగా చేపట్టిన చర్యలను అబ్జర్వర్లకు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ వివరించారు. కేన్ స్టడీ ఆధారంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. సిఆర్పిఎఫ్ బలగాలతో ఆయా గ్రామాలలో ర్యాలీ నిర్వహించి నిర్భయంగా ఓటు వేసేలా స్థానికుల్లో ధైర్యం కల్పించామని అన్నారు. అందుబాటులో ఉన్న భద్రతా సిబ్బంది వారిని విధులకు కేటాయించిన తీరును, అవసరమైన చోట మాజీ సైనికులను, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యకర్తలను వినియోగించుకోనున్న విధానాన్ని వివరించారు. సమావేశంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు అరవింద్ కుమార్ చౌరాసియా, మయూర్ కె మెహతా, ఖజాన్ సింగ్, పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, వ్యయ పరిశీలకులు డుక్ బిశ్వాస్, సాతే నందీప్, రోహిత్ సింధోరా పాల్గొన్నారు. శివారు కాలనీలలో అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేస్తున్నారని బాలినేని సచిదేవి అన్నారు. 7,50,00,000తో 9వ డివిజన్లో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు. 9వ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సచిదేవితో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి అక్క రవణమ్మ పర్యటించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని సచిదేవికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వాహనంపై కొద్దిసేపు ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సచిదేవి కోరారు. ఒంగోలు నగర అభివృద్ధిని చెందాలంటే బాలినేని శ్రీనివాసరెడ్డితోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వెన్నపూస కుమారి, వెంకటరెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి, ఒంగోలు నగర మహిళా అధ్యక్షులు చింతగుంట్ల సువర్ణ, డివిజన్ ఇన్ఛార్జి ఆచి రాము, విద్యుత్ డైరెక్టర్ రమాదేవి, మరియమ్మ, వెంకటరత్నం, పందిళ్ల గోపాలకృష్ణ, సురేష్, శంకర శ్రీనివాసరెడ్డి, రాచమల్లు శ్రీనివాసరావు, ఆవుల రవితేజ, పొన్నయ్య, మాధవరెడ్డి, వంశీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాడు పేదల కష్టం తీర్చే వాసన్నే మల్లవరం జామును తప్పకుండా వేయండి. ఇటం అమ్మా
పైలు వదిన ఇటు చూడన్నా. ఈరోజు 9వ డివిజన్లో ప్రచారం ప్రారంభించాము. ఇక్కడ ఈ కాలనీకి పట్టాలు ఇచ్చింది వాసు గారు. ఇక్కడ అభివృద్ధి కూడా బాగా చేస్తున్నారు. సంక్షేమ పథకాలకి 31 కోట్లు ఇచ్చున్నారు. అట్లే డ్రైన్లు, రోడ్లు వీటన్నిటికీ 7.5 కోట్లు ఇచ్చారు. హాస్పిటల్ కూడా ఇచ్చారు. ఇక్కడ పట్టాలు 560 వచ్చినాయి. ఇక్కడ చాలా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ వాసనకే ఓటేస్తామని చాలా హ్యాపీగా చెప్తున్నారు. మాకు అలా రిసీవింగ్ చూస్తుంటే మాకు హ్యాపీగా ఉంది. తప్పకుండా మాకు వాసు గారిని గెలిపిస్తారని అందరూ చెప్తున్నారు. చాలా సంతోషంగా ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కాలనీలన్నీ ఇచ్చింది కూడా బాలినేని వాసన్న ఆయన హయాంలో ఇచ్చాడు. అప్పుడు పట్టాలైతే ఇచ్చిన తర్వాత అన్ని బిల్డింగ్లు కట్టుకోవడం అవన్నీ చేశారు. కానీ డెవలప్మెంట్ తర్వాత టీడీపీ వస్తే ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ వేసిన దాఖలు లేవు. అవి మళ్ళీ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,50 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు కానీ డ్రైన్లు కానీ పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ కానీ 1,40 లక్షల పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ కట్టాము. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి రిమ్స్కి పోవాలన్నా కిమ్స్కి వెళ్ళాలన్నా 6 కిలోమీటర్ల దూరం ఉంది. అలాంటిది ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ వచ్చేసరికి వాళ్ళ చాలా సంతోషించారు. అలాగే రోడ్లు కాలువలు కూడా మేము వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారంగా పోతురాజు కాలువకి ఇంతకుముందు అవుట్ఫ్లో లేదు, అవుట్ఫ్లో కట్టాము. ఇప్పుడు రాజీవ్ కాలనీ మొత్తం కాలువలు డ్రైన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇందిరమ్మ కాలనీకి కొంచెం డ్రైన్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ గవర్నమెంట్ రావడంతో అవి కూడా కంప్లీట్ చేస్తాము, రోడ్లు డ్రైన్స్. మాకు ఎక్కువ కూడా ఈ డివిజన్ ఈ 9వ డివిజన్ అంటేనే వాసన్నకి ఇష్టమైన డివిజను. గతసారి పోయిన ఎలక్షన్లో 600 మెజార్టీ ఇచ్చారు. ఈసారి మేము 1000 మెజార్టీ వచ్చిద్దని బాగా హోప్స్ పెట్టుకున్నాం. తప్పనిసరిగా 1000 మెజార్టీ వచ్చే ఇక్కడ కనపడుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో 1000 మెజార్టీ చూపించి వాసన్నకు కానుక ఇస్తామని చెప్పేసి నేను డివిజన్ తరఫున మా కార్పొరేటర్ వెంకటరెడ్డి తరఫున. దేశంలో ఇండియా కూటమి జూన్ 4వ తేదీ అధికారంలోకి రాబోతున్నదని స్పష్టంగా అర్థమవుతుందని ఏఐసీసీ కార్యదర్శి తమిళనాడు ఇన్ఛార్జి డాక్టర్ సిరివళ్ళ ప్రసాద్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై దాడులు చేసి ఇబ్బందులకు గురిచేసిందని సిరివళ్ళ ప్రసాద్ అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గడిచిన 3 దశల ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్న ఈదా సుధాకర్ రెడ్డితో పాటు అసెంబ్లీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాలో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయినా పట్టించుకోలేని పరిస్థితిలో పాలకులు ఉన్నారని అన్నారు. జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, గుండ్లకమ్మ ప్రాజెక్టులతో పాటు అన్ని రకాల సమస్యల పరిష్కారం కావాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజలందరూ అర్థం చేసుకుని హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. సమావేశంలో మల్లికార్జునరావు, రసూల్, గోరంట్ల కోటేశ్వరరావు, రాంబాబు, ఆదినారాయణ రెడ్డి, బుజ్జి, ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏ రాష్ట్రమైనా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, అపోజిషన్ అయినా ఆ రాష్ట్రానికి రావాల్సిన హక్కుల మీద పోరాడాలి. హక్కుల మీద పోరాడే కాకుండా అప్పుల మీద పోరాడే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవస్థను తీసుకురావడం జరిగింది. హక్కులను పక్కన పెట్టండి, అప్పుల మీద పోరాటం అనేది చేయటం ప్రారంభిస్తుంది. దానికి చర్మగీతం పాడబోతున్నారు జనాలు. చాలా స్పష్టంగా అది తెలుస్తూ ఉంది. ఇది ప్రజలు గుర్తించాలి. ఒంగోలు పార్లమెంట్ ఓటర్లు ఈ దేశంలో జరిగినటువంటి దమనకాండలు, ఆర్థిక వ్యవస్థ మీద, రైతుల మీద, గిరిజనుల మీద,
దళితుల మీద, క్రైస్తవుల మీద, రైతు కూలీల మీద, కార్మికుల మీద జరిగినటువంటి దమనకాండలు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద జరిగినటువంటి దమనకాండలు, రేపు 13వ తారీఖున హస్తం గుర్తుకు ఓటేసి ఈదా సుధాకర్ రెడ్డి గారిని, మిగిలినటువంటి మా అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలనేది మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ, ఖచ్చితంగా కేంద్రంలో ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది కూడా మాకు చాలా శుభసూచకం. అక్కడ కేంద్రంలో, కేంద్ర స్థాయిలో మాకుండేటువంటి పరిచయాలను ఉపయోగించి ఖచ్చితంగా ఈ జిల్లాకు రావాల్సినటువంటి న్యాయాన్ని, హక్కుల కోసం పోరాడతామని మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నా. నేను ఒంగోలులోనే పుట్టాను, ఒంగోలులోనే చదువుకున్న 10వ తరగతి వరకు. మరి ఇంటర్ కూడా నేను శర్మ కాలేజీలో చదివాను, డిగ్రీ ఆంధ్ర యూనివర్సిటీలో చదివాను. మరి కొంతకాలం ఇండియన్ ఆర్మీలో కూడా నేను పనిచేశాను. లా కూడా ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ ఒంగోలులోనే చేశా. కొంతకాలం నేను జిల్లా కోర్టులో లాయర్గా ప్రాక్టీస్ కూడా చేశాను. గడిచినటువంటి 8 సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి 8 సంవత్సరాలుగా జిల్లాలో ఉన్నటువంటి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ సమస్యలు ఉన్నాయి, ఏ నియోజకవర్గం ఎక్కడుంది, ఏ మండలంలో ఏ పరిస్థితులు ఉన్నాయి, మరి రైతుల పట్ల అవగాహన కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి పట్ల అవగాహన కానీ, మరి చెరువులు కానీ, రిజర్వాయర్లు కానీ, ప్రాజెక్టులు కానీ ఎక్కడ ఏమి నిర్మిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారు, యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసేటువంటి ఆలోచన నాకుంది. ఈ 10 సంవత్సరాల నుంచి వామపక్ష పార్టీల నేతలతోటి ఎన్నో ప్రజా వ్యతిరేక ఉద్యమాల్లో మేము చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక మరి ప్రజా సమస్యల కోసం పోరాడేటువంటి నేను, నా కోసం మరి ప్రజలు ఆదరించి హస్తం గుర్తుకు ఓటేస్తే నేను వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో అటు ఒంగోలులో ఉన్నటువంటి వ్యాన్పిక్ కారిడార్లో, అలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్లో, కనిగిరి నింజు ప్రాజెక్టులో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేపు సెంటర్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే మరి మన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి ఏవైతే కేంద్రపరంగా మనకి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలో వాటన్నిటిని కూడా నేను పూర్తి చేయగలనటువంటి ఆ భావాన్ని, ఆశని కూడా నేను వ్యక్తపరుస్తున్నాను. ఖచ్చితంగా మన జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా 10 సంవత్సరాలు, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలన్నా, రాష్ట్ర రాజధాని కావాలన్నా, రైతులు రుణమాఫీ కావాలన్నా సరే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కదానితోటే సాధ్యం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ హస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈదా సుధాకర్ రెడ్డి నా పేరు. బ్యాలెట్ పత్రంలో 1వ నెంబర్ మీద నొక్కి హస్తం గుర్తుకు ఓటేసి నన్ను మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మరి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో స్వీప్ టీం ఆధ్వర్యంలో ఓటర్లు అందరిలో ఎథికల్ ఓటింగ్ గురించి స్ఫూర్తి నింపేందుకు రూపొందించిన సంకల్పం స్టిక్కర్స్ను డిఆర్ఓ శ్రీలత ఉద్యోగులకు అందజేశారు. 11వ తేదీ జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమకు కేటాయించిన పోలింగ్ బూతులకు వెళ్లి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారులు డాక్టర్ బి రవి, బిఎస్ జ్యోతి, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కృష్ణమోహన్, కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం నాయకులు యు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరూ కెమెరా చూడ ఒకసారి పైకి అన్నా, లేదంటే ఒక్క నిమిషం రెడీ 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 నాకు కొంచెం మార్చి రావా రవి సార్ ఎట్లా ఉండండి సార్. మేడం కొంచెం పట్టుకోండి మేడం. ఏవో గారు రవి దగ్గర రెడీ రెడీ మేడం ఎలా చూడండి ఒకసారి. జనరల్ ఎలక్షన్స్ మే 13వ తారీఖున ఓటింగ్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే.
సో దానిలో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ ఓటు హక్కు మిస్ కాకూడదని చెప్పి పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ ఈవీఎం ద్వారా కానీ ఓటింగ్ తప్పనిసరిగా చేయాలి అని చెప్పి ఒక సంకల్పం అందరూ అంటే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ సంకల్పం తీసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము తప్పనిసరిగా మే 13వ తారీఖున ఐదర్ పోస్టల్ బ్యాలెట్ వేసిన వాళ్ళు వేసేసారు ఎంప్లాయీస్, ఎవరైతే ఈవీఎం ఓటింగ్కి మే 13వ తారీఖున వెళ్ళాలో అందరం తప్పనిసరిగా ఆ రోజు ఒక 1 అవర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా ఓటు వేయాలి అని చెప్పి సంకల్పం తీసుకున్నాం ఈరోజు. దానిలో భాగంగానే అందరం ఓటేస్తాము అని ఒక చిన్న స్వీప్ యాక్టివిటీలో భాగంగా అందరూ వెహికల్స్కి స్టిక్కర్స్ అంటించడం జరిగింది. సో అందరినీ నేను కోరేది తప్పనిసరిగా మీ ఓటు హక్కు బాధ్యతగా ఫీల్ అయ్యి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కలెక్టరేట్లో ఉన్నటువంటి రెవెన్యూ మరియు ఇతర సిబ్బంది అందరికీ కూడా ఈ ఓటర్స్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సంకల్పం అనేటువంటి థీమ్ తీసుకున్నాం. అందులో ఆశించిన నోటు ఆయుధం నా ఓటు అనేటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఎంప్లాయీస్ ద్వారా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో మా ఉన్నటువంటి ఇక్కడ రెవెన్యూ సిబ్బందిని అదేవిధంగా ఇతర శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకొని ఇక్కడ మేము స్టిక్కర్స్ని అంటించే కార్యక్రమం గౌరవ డిఆర్ఓ గారి చేతుల మీదుగా చేయబోతున్నాం. కాబట్టి ప్రజలు ఈ స్ఫూర్తితోటి మీరు కూడా తప్పనిసరిగా ఈ సంకల్పాన్ని తీసుకొని రాబోయే మే 13వ తారీఖున ఓటు వినియోగించుకొని ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఒంగోలు కలెక్టరేట్లో మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ స్టాఫ్ అందరికీ కూడా ఈ సంకల్పం స్టిక్కర్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది మన డిఆర్ఓ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారి పిలుపు మేరకు అందరూ కూడా మే 13వ తారీఖున వారి యొక్క అమూల్యమైన ఓటు హక్కు ప్రతి ఒక్క ఓటరు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిజాయితీగా నిర్భయంగా నిష్పక్షపాతంగా తప్పకుండా వినియోగించుకోవాలని స్వీప్ టీం తరపున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మన భారతదేశంలో పవిత్రమైన ఓట్ల పండుగకి 13వ తారీఖు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మన ఓటు మనం వేయడం అనేది మన దేశంలో ఒక మలుపు కారణమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దయచేసి నోటికి ఆశపడకండి. ఎవరు నోటికి ఆశపడితే అది ప్రజాస్వామ్యానికే చేటు. కాబట్టి తప్పకుండా 13న ప్రతి వాళ్ళు కూడా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందుండమని ప్రార్థిస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకురావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 12వ డివిజన్ మిర్యాలపాలెం సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ సత్తాజ్, డివిజన్ ఇన్ఛార్జి కటారి లక్ష్మణ్, మోటే భాస్కర్, సత్యం, శివాజీ, నజీర్, మున్నా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ఇది సాధ్యపడుతుందని ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తాళ్లూరు మండలంలోని తూర్పు గంగవరం, మాధవరం, కొత్తపాలెం, తాళ్లూరు గ్రామాల్లోని పలు వీధుల్లో మాగుంట దర్శి అసెంబ్లీ కూటమి అభ్యర్థిని గొట్టిపాటి లక్ష్మితో కలిసి ప్రచారం నిర్వహించారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మాగుంట అన్నారు. అవసరమైన వసతులు సమకూరుస్తామని అన్నారు. పలు చోట్ల మహిళలు పెద్ద ఎత్తున పూలు తల్లి స్వాగతం పలికారు. పలు సెంటర్ల వద్ద భారీ గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ తనయుడు నిఖిల్ రెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జి గోరంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, ఆయా గ్రామాల తెదేపా ప్రధాన నాయకులు, మండల తెదేపా ప్రధాన నాయకులు పాల్గొన్నారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా వచ్చున్నారు. ఈ ఎన్నికల సమయంలో మీ దగ్గరకు వచ్చి మీ ఆశీస్సులు మా ఇద్దరిని సైకిల్ గుర్తుకే వేసి మా ఇద్దరిని గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని మనం చేసుకొని ప్రధానిగా మోడీ గారు ఉంటారు. ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పర్యవేక్షిస్తుంటారు. సోదరులు చెప్పారు, ఇక్కడ కొత్త బోళానికి మంచినీరు అవసరం ఉంది, ఒక చెరువు తవ్విస్తే బాగుంటుందని నేను ఈ ఊరికి ఒక జేసీబీని పెట్టించి ఎంతవరకు సమయం ఎంతవరకు విస్తీర్ణం ఉందో ఆ జేసీబీతో చెరువు తవ్వించే కార్యక్రమం నేను చూస్తాను. లక్ష్మి గారిని అత్యధిక ఓట్లతో గెలిపిస్తారా? మాగుంట శ్రీనివాసరెడ్డి అత్యధిక ఓట్లతో గెలిపిస్తారా? మీ ఉత్సాహం చూస్తుంటే కొత్తపాలెంలో ఎంతో ఇంకా 4 రోజులు అవసరం లేదు, రేపే బటన్ నొక్కుతామని ఉన్నారా లేదా? మాకు 13వ తారీఖు అవసరం లేదు ఎన్నిక, రేపే పట్టండి అని అధికారులకు చెప్తారా లేదా? ఇదే ఉత్సాహాన్ని 4 రోజులు కొనసాగించండి. మనకు ఎక్కువ శాతం ఓట్లు అనేది రావాలి, లక్ష్మి గారికి ఎక్కువ శాతం రావాలి, మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎక్కువ శాతం రావాలి. ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో కేబీ కాంప్లెక్స్లోని పూల కొట్లు, కొబ్బరి బొండాల షాపుల వద్ద శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎస్ఎంఎస్ ఫ్రూట్స్ అధినేత షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అల్పాహార విందు స్వీకరించారు. కార్యక్రమంలో సయ్యద్ ఉస్మాన్, సయ్యద్ మస్తాన్, షేక్ బాజీ, షేక్ సుబానీ, కఠారి శంకర్, షేక్ రహమతుల్లా, సుబ్బారావు, వెంకటేశ్వర్లు, అంజయ్య, షేక్ ఈసూబ్, షేక్ మౌలాలి, శ్రీను, షేక్ నబీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే కూర్చొని ఇచ్చినా లేదని చెప్పి పట్టుబడి చేశారు. మీరు ట్యాంక్ కాడికి వచ్చారు. బాబు గారు కుటుంబాలు 500 కుటుంబాలు ఓకే మనకైనా గెలిచిన తర్వాత మన షాపు గురించి పెట్టించుకుంటే భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తోడ్పడుతుందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొద్ద సురేంద్ర చక్రవర్తి అన్నారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ యాక్ట్ 1986 నుంచి ప్రయత్నం చేయటం జరిగిందని అన్నారు. ఎన్డీఏ సర్కార్ గతంలో ఉన్న పంచవర్ష ప్రణాళికలను మార్చి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసిందని, దాని సిఫార్సుల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డ్రాఫ్ట్ రూపొందించారని అన్నారు. 2024 డిసెంబర్ నాటికి అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. అసెంబ్లీలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు టీడీపీ కూడా మద్దతు తెలిపిందని అన్నారు. భూములపై సమగ్ర సర్వే నిర్వహించి భూ రికార్డులు పరిశీలించి ప్రజలకు శాశ్వత భూ హక్కు కల్పించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఆలోచన అన్నారు. రిజిస్ట్రేషన్లో పారదర్శకత, భద్రత, ఆస్తుల రక్షణ, ప్రభుత్వ గ్యారంటీ వంటివి ఈ చట్టం ముఖ్య లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రస్తుతం రికార్డు ఆఫ్ రైట్స్ చట్టంలో కేవలం రికార్డు మాత్రమే ఉంటుందని,
ఆ రికార్డు ద్వారా సంక్రమించే హక్కులను గ్యారంటీ లేదని అన్నారు. కొత్త చట్టం ద్వారా టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ను అప్పీలేట్ అథారిటీని హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఇందులో హైకోర్టు ఇచ్చే తీర్పే తుది తీర్పుగా పేర్కొన్నారు. ఎవరైనా ఈ భూమి రికార్డులు మార్చినా, కబ్జా చేసినా అసలైన యజమానులకు న్యాయం చేయడంతో నష్టపరిహారం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. దీంతోపాటు మీ భూమి మీకు అప్పగించేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. అన్ని రకాల భూ రికార్డుల స్థానంలో ఒకే ఒక టైటిల్ వస్తుందని, ప్రభుత్వం భూములు లాక్కోవడం అనేది అర్ధరహితం, దుష్ప్రచారమేనని తెలిపారు. వైసీపీ లీగల్ సెల్ ఒంగోలు టౌన్ అధ్యక్ష కార్యదర్శులు కత్తి కోటేష్ బాబు, ధర్నాసి హరిబాబు పాల్గొన్నారు. ప్రస్తుతం ఎలక్షన్ సీజన్లో ప్రతిపక్షాలు ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తూ వచ్చాయి. వీటి మీద ప్రజల్లో ఉన్నటువంటి అపోహల్ని తొలగించడానికి వైసీపీ పార్టీ తరఫున మేము లీగల్ సెల్ వాళ్ళము ప్రజలకి అసలు ఏంటి విషయాలు, కరెక్ట్ ఏంటి అనేది తెలియపరచడానికి కోసము ఈ సమావేశం ఏర్పాటు చేశాము. నిజానికి మనము ఈ యాక్ట్ గురించి పూర్వాపరాలు పరిశీలించాలి మొదటగా. దాని ద్వారా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొని రావాలి అని చెప్పేసి అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసిందన్నమాట. అట్లానే 2024 డిసెంబర్కి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాక్ట్ని అమల్లోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారము మన ఆంధ్రప్రదేశ్లో కూడా కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మన రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో ఈ యాక్ట్ని ప్రవేశపెట్టింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు తెలిపింది. తెలుగుదేశం పార్టీ తరఫున ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గారు సుమారు 5 నిమిషాల పాటు ఈ యాక్ట్ చాలా మంచిది, ఈ యాక్ట్ని అమల్లో తీసుకొని రావాలి, ఈ యాక్ట్ దీనివల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది అని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఉద్దేశానికి అనుకూలంగా మన రాష్ట్ర ప్రభుత్వము ఈ యాక్ట్ ఎందుకు తయారు చేయాల్సి వస్తుంది అనేది చెప్పడానికి కోసమనే మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసామన్నమాట. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1986 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయాలను బేస్ చేసుకొని ఈ యాక్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మాత్రమే ఈ యాక్ట్ అమలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వము కాకుండా సొంతగా మన రాష్ట్ర ప్రభుత్వము, మన నాయకులు ఈ యాక్ట్ని తయారు చేయలేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు, ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం సూచనల మేరకు ఏదైతే టీడీపీ వారితో అలయన్స్తో ఉన్నారో బీజేపీ వాళ్ళ ప్రభుత్వం సూచనల మేరకే ఈ యాక్ట్ అనేది మనం తయారు చేయడం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచనతో చేసినటువంటి దాన్ని ఇప్పుడు తప్పుడు దోవ పట్టిస్తున్నారు, ప్రజల్లో భయభ్రాంతులు చేస్తున్నారు. ఈ ఎలక్షన్స్లో ఎలాగైనా వైఎస్ఆర్సీపీ పార్టీగా గెలవకూడదు, వీళ్ళు ప్రజలకు అన్యాయం చేస్తున్నారనే ఒక తప్పుడు భావన తీసుకెళ్ళడానికి గత 2-3 వారాలుగా చేస్తూ వచ్చారు. మెయిన్ మనం ఈనాడు పేపర్ కానీ చూసుకుంటే టీడీపీ వాళ్ళు చాలా ఈ యాక్ట్ ప్రజలకు అన్యాయం చేస్తుంది, ఆ ప్రజలకు అన్యాయం చేస్తుందని రకరకాలుగా వార్తలు రాస్తున్నారు. కానీ అవన్నీ అబద్ధము. ప్రజల ఆస్తుల్ని పరిరక్షించడానికి కోసం మాత్రమే ఈ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నీతి ఆయోగ్ ద్వారా ఈ యాక్ట్ని రూపొందించడం జరిగింది. ఈ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదు, అంతేగాని వీటి కొరకు కాదు. అది మీరందరూ గుర్తుపెట్టుకొని చూడండి. ఈ యాక్ట్ వలన పబ్లిక్కి ఎటువంటి ఇబ్బందులు జరగదు. పబ్లిక్కి ఫ్యూచర్లో మన ఆస్తికి మన గవర్నమెంటే మన పక్కన సపోర్ట్గా నిలబడి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకొని ఉండాలనేది నేను చెప్తాను. ప్రజల ల్యాండ్స్ ప్రొటెక్షను, ఓనర్స్ యొక్క హక్కులు కాపాడడం కోసం ఈ యాక్ట్ ఉంది. దీన్ని ముఖ్యంగా మరి తెలుసుకోవాలి. దీంతోపాటు ఇష్టం వచ్చినట్టుగా జనసేన మరియు టీడీపీ వాళ్ళు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది దుష్ప్రచారం చేస్తున్నారు. మీరు గమనించండి. అసలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మనది కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా రూపొందించింది. కాకపోతే అన్ని స్టేట్స్ని దీన్ని ఫాలో అవ్వండి అని ఒక గెజెట్ వేశారు. మన స్టేట్ గవర్నమెంట్ ఇంకా అప్రూవ్ చేయలేదు. దీన్ని గతంలో కూడా మాట్లాడింది అసెంబ్లీ 2014లో పయ్యావుల కేశవ్ గారు అసెంబ్లీలో 5 నిమిషాల పాటు స్పీచ్ ఇచ్చినారు. దీని మీద స్పెషల్ ప్రోగ్రామ్ కూడా ఈటీవీలో అన్నదాతన ప్రోగ్రాంలో రివ్యూ అయింది. కావాలంటే చూడండి. మేమేమంటున్నామంటే ప్రజల ఆస్తులను, ప్రజల హక్కులను, వారి ప్రాపర్టీస్ని కాపాడటానికి నీతి ఆయోగ్ ద్వారా రూపొందించినటువంటి ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉంది. మరి వీరు జనసేన, బీజేపీ, టీడీపీ అని ముగ్గురు కలిసి తిరుగుతూ ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి మరి 2023లో జరిగినటువంటి మణిపూర్ సంఘటనలో 219 మంది చనిపోయారు, 36 మంది మిస్ అయ్యారు, 1000 మంది పైగా గాయాలయ్యాయి. మరి జనసేన కన్నుంచి వచ్చుకోవాలని, మరి బీజేపీ కన్నుంచి వచ్చుగా ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద కావాలని వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం అండి. దీన్ని మేము ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున ఖండిస్తున్నామండి. దయచేసి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మీకోసమే ఉంది, మీ రికార్డులు భద్రపరచడానికి ఉందని తెలియజేస్తున్నామండి.
పాఠశాల స్థాయిలో హై అచీవ్మెంట్ సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయుల జాబితాలను జిల్లా విద్యాశాఖ సిద్ధం చేసింది. విద్యాశాఖ జోన్ల వారీగా జాబితాలను సిద్ధం చేసింది. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి హై అచీవ్మెంట్ కింద ఎంపికైన విద్యార్థులను ఉపాధ్యాయులను డీఈఓ సుభద్ర ఒంగోలులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అభినందించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అకాడమిక్ మానిటరింగ్ అధికారి రమేష్, ఏపీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఉపాధ్యాయులు కరిక్యులర్, కో కరిక్యులర్ కింద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా విద్యాశాఖ ఎంపిక చేసింది. ఫిజికల్ డైరెక్టర్ల విభాగంలో మాస్టర్స్ గేమ్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన ఒంగోలులోని త్రోవగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ హజీరా బేగం, మార్కాపురం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ డోలా శ్యామలాదేవిలను ఎంపిక చేశారు. ఇక టెక్స్ట్ బుక్స్ రైటర్స్ విభాగంలో తల్లుపాడు మండలం, ఫతేపురం మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన సుధారాణిని ఎంపిక చేశారు. 2010 నవంబర్లో సెకండ్ గ్రేడ్ టీచర్గా ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన సుధారాణి అనతి కాలంలోనే ప్రైమరీ, ప్రీ ప్రైమరీ 8వ తరగతి టెక్స్ట్ బుక్స్ రాస్తూ రాష్ట్ర స్థాయిలో అందరి మన్ననలు అందుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించి క్రీడా విభాగంలో టంగుటూరు మండలం జమ్ములపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సిద్ధార్థుని ఎంపిక చేశారు. రేజ్లింగ్ పోటీల్లో ఉత్తరాఖండ్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించాడు. సెక్రటరీ గారు సబ్మిట్ చేయడం జరిగింది కాబట్టి మీ అందరినీ పేరు పేరున అభినందనలు అనేది మన జిల్లా విద్యాశాఖ తరఫున ఏమో గారి ఆధ్వర్యంలో మనందరం కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయంగా గమనించి మీ అందరి అచీవ్మెంట్స్ని మన డిస్ట్రిక్ట్లో మిగిలిన అన్ని టెక్స్ట్ బుక్స్ రైటర్గాను అదేవిధంగా వాళ్ళు నేషనల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వారి వారి ప్లేస్లో మీరు ఇచ్చినట్టు ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా ఈ జిల్లా ఓకే మేడం సింగర్ గారు కూడా అభినందిస్తూ మన డిస్ట్రిక్ట్లో మరి అన్ని కార్యక్రమాల్లో మేము నేషనల్ లెవెల్లో వచ్చిన వాటిని అప్రిషియేషన్ కదా. ఓకే కంగ్రాట్స్. ఓకే మరి ఇవి వచ్చినటువంటి క్యాండిడేట్స్, హాజరైనటువంటి క్యాండిడేట్స్ వాళ్ళు పొందినటువంటి నేషనల్ లెవెల్లో మెడల్సే కాదు, వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి ప్రశంసా పత్రాలే కాదు, వారి పత్రాలతోటి అందించడమే కాకుండా వారిలో ఇంకా నిమగ్నమైనటువంటి స్కిల్స్ కూడా ఇంకా మన ముందు ప్రదర్శించడం జరిగింది. మరి ఒక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ డైరెక్టర్ అయ్యి ఉండి ఒక శ్యామలాదేవి ఒక రైటర్నే కాదు సింగర్గా కూడా నేను ఉన్నాను, ఒక డాన్సర్గా కూడా ఉన్నాను, ఆల్రౌండర్గా నేను మన స్టూడెంట్స్ని ఎంత ఎంకరేజ్ చేయాలో దానికి పూర్తిగా నేను నిమగ్నమై ఉండి మన విద్యాశాఖకి నేను అమూల్యమైనటువంటి సర్వీస్ అందించగలను తెలియజేసినందుకు గాను మరి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ అదేవిధంగా మన ధీరజ్ సింగంశెట్టి స్టూడెంట్ని కూడా మన జిల్లా స్థాయిలో టాపర్గా ఉన్నప్పుడు ఆ టాపర్ విషయంలో కూడా ఆ స్టూడెంట్ని మోడల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్తో కూడా ఇప్పుడు మనం అడ్మిషన్స్ తీసుకున్నారు. ఆ విధంగా కూడా వారందరి ముందు ప్రశంసించడం జరిగింది. మంచి ర్యాంకర్స్ని ఇంకా మోడల్ స్కూల్స్ ద్వారా. నా పేరు డోలా శ్యామలాదేవి, పీడీ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మార్కాపురం నందు వర్క్ చేస్తున్నాను. విద్యార్థులారా మీరు చెడు నడతలు నడవద్దు, యువకుల్లారా మీరు తప్పుదారి పట్టొద్దు. విద్యార్థులారా మీరు చెడు నడతలు నడవద్దు, యువకుల్లారా మీరు తప్పుదారి పట్టొద్దు. తప్పుదారి పట్టారంటే చీకటవును మీ బ్రతుకు, తప్పుదారి పట్టారంటే చీకటవును మీ బ్రతుకు. మన దేశపు భవిష్యత్తు మీ చేతిలో ఉన్నది మరువకు. విద్యార్థులారా మీరు చెడు నడతలు పట్టొద్దు, విద్యార్థులారా మీరు తప్పుదారి పట్టొద్దు.
నా పేరు ఎండి హజీరా బేగం. నేను త్రోవగుంట హై స్కూల్లో పీడీగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు కూడా మేమందరం కలిసే మేమంతా వెళ్తున్నాము. మేమే ముసలోళ్ళం అయిపోయామనో ఏదో ఫీల్ అయితే మాకు లేదు. మమ్మల్ని చూసి ఈ సమాజంలో ఉన్న కుర్రకారులందరూ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఒకరినొకరు దూషించుకోవాలి, మాదక ద్రవ్యాలు ఇలాంటివి కాకుండా ఈ వయసులో 47 నా ఏజ్, ఈ రోజు కూడా మేము ఎంత యాక్టివ్గా ఉన్నామో మమ్మల్ని చూసి యువతంతా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రవీణ్ ప్రకాష్ గారికి, ముఖ్యంగా డిఓ మేడం గారికి మా ధన్యవాదాలు. నా పేరు కే సిద్ధార్థ. జెడ్పీహెచ్ జమ్మలపల్లిలో చదువుతున్నాను. టంగుటూరు మండలం. 8th క్లాస్ నుంచి ప్రాక్టీస్ అవుతున్నాను. 9th కర్నూలు మీట్లో సిల్వర్ మెడల్ కొట్టాను. 9th ఆగస్టులో ఉత్తరాఖండ్లో బ్రాంజ్ మెడల్ కొట్టాను. ప్రాక్టీస్ ఇసుకలో మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 4 to 6. నెక్స్ట్ నీ టార్గెట్ పోలీస్ అకాడమీలో ఏదో ఒకటి కొట్టాలి. దీంట్లో ఏం టార్గెట్? దీంట్లో ఇంటర్నేషనల్లో ఏదో ఒక మెడల్ కొట్టాలి. నాకు తెలుగులో ఏమో 99 వచ్చింది, హిందీలో 96 వచ్చింది, ఇంగ్లీష్లో 99, మ్యాథ్స్లో 100, సైన్స్లో 98, సోషల్లో 99 వచ్చింది. రేపు నెక్స్ట్ నేను ఇంటర్ ఎంపీసీ చేస్తా. ఇంటర్ ఎంపీసీలో మెయిన్స్ రాస్తా. మెయిన్స్ ఐఐటి వస్తే వచ్చినట్టు. ఐఐటిలో సీట్ కన్ఫామ్ కొట్టాలి. ఐఐటిలో సీట్ వచ్చిన తర్వాత బీటెక్ చేస్తా. బీటెక్లో ఏఐ తీసుకుంటా. 3rd ఇయర్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవుతా. సివిల్స్ ఒకవేళ వస్తే సివిల్స్ వస్తుంది, సివిల్స్ రాకపోతే బీటెక్ మీద నుంచి జాబ్కి పోతా. అద్దంకిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాండ్యం చినహనుమిరెడ్డి భారీ రోడ్ షో నిర్వహించారు. అద్దంకి పట్టణంలోని అన్ని వీధులలో రోడ్ షోతో జనసందోహం తలపించింది. భవానీ సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ అశేషంగా తరలివచ్చిన ప్రజలతో గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ బొమ్మ సెంటర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, రామ్నగర్ జంక్షన్ మీదుగా బంగ్లా రోడ్డుకి చేరుకొని అక్కడ ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని, ఎక్కడికి వెళ్ళినా అద్దంకి నియోజకవర్గం నన్ను ఎంతగానో ఆదరిస్తూ వారి సొంత బిడ్డగా ఆశీర్వదిస్తున్నారని పాండ్యం చినహనుమిరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలు, జగనన్న సుపరిపాలన కారణమని, నేనెవరో తెలియకపోయినా ఈ ప్రాంతానికి కొత్తవాడినైనా మంచి పనులను గుర్తుపెట్టుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్కు 4 సార్లు అవకాశం ఇచ్చినా ఎక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం అంటే ఏమిటో చేసి చూపిస్తామని అన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా నందిగం సురేష్ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను వచ్చిన ఈ 5 నెలల్లో మీరందరూ నా కోసం ఎంత ప్రేమాభిమానులు చూపిస్తున్నారంటే నాకే ఆ ప్రేమను తట్టుకోలేనేమో, ఎప్పుడైనా ఒకరిద్దరిని ఏదైనా ఇబ్బంది పెడతానో తెలిసి తెలియక అనే బాధ నా మనసులో ఎప్పుడు ఉంటా ఉంది. నైట్ కూడా గత 5 నెలల నుంచి నేను పగలు తిరుగుతున్నానో, రాత్రి తిరుగుతున్నానో, తింటున్నానో తినట్లేదో నాకైతే పెద్దగా ఐడియా లేకుండా నేనైతే కష్టపడతా ఉన్నాను. కానీ దేవుడు నాకు ఒకటి అసలు అద్దంకి ఎందుకు పంపించాడో నాకైతే ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి, నాకు బాగా అర్థం కాని సమస్యగా ఉంది. పంపించిన తర్వాత మీరందరూ కూడా నేను అనుకున్న విషయం ఒక అమామకుల్లాగా ఎవడో వచ్చిండ్లే అని అదేవిధంగా చూస్తారని చెప్పి
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలిచే వారి వెనుక ఉండేది అదృష్టమో మంత్రదండమో కాదు, కఠోర శ్రమ, అంకిత భావం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.